నల్లమల్ల సాగర్ కు పూర్తి స్థాయిలో సహకరిస్తున్న రేవంత్ రెడ్డి నిజస్వరూపం ద్రోహబుద్ధి సుప్రీంకోర్టు సాక్షిగా బట్టబయలైందని ధ్వజమెత్తారు మాజీ మంత్రి హరీష్ రావు. నాడు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు విషయంలో రైతులతో రిట్ పిటిషన్ వేయించి మరీ ఏపీ ప్రభుత్వం ప్రాజెక్టుకు స్టే సాధిస్తే చేతగాని కాంగ్రెస్ సర్కారు మాత్రం ఉద్దేశపూర్వకంగానే విచారణ అర్హత లేని పిటిషన్ వేసి తెలంగాణకు తీరని అన్యాయం చేసిందని ఎండగట్టారు. ముఖ్యమంత్రిగా ఉంటూ మన నీటి హక్కులను ఏపీకి దారదత్తం చేస్తూ రేవంత్ రెడ్డి తెలంగాణకు చేస్తున్న చారిత్రక ద్రోహం ఇది అని మండిపడ్డారు. నల్లమల్ల సాగర్ కు పూర్తి స్థాయిలో సహకరిస్తున్న రేవంత్ రెడ్డి నిజస్వరూపం ద్రోహబుద్ధి సుప్రీంకోర్టు సాక్షిగా బట్టబయలైందని ధ్వజమెత్తారు మాజీ మంత్రి హరీష్ రావు. నాడు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు విషయంలో రైతులతో రిట్ పిటిషన్ వేయించి మరీ ఏపీ ప్రభుత్వం ప్రాజెక్టుకు స్టే సాధిస్తే చేతగాని కాంగ్రెస్ సర్కారు మాత్రం ఉద్దేశపూర్వకంగానే విచారణ అర్హత లేని పిటిషన్ వేసి తెలంగాణకు తీరని అన్యాయం చేసిందని ఎండగట్టారు. ముఖ్యమంత్రిగా ఉంటూ మన నీటి హక్కులను ఏపీకి దారాదత్తం చేస్తూ రేవంత్ రెడ్డి తెలంగాణకు చేస్తున్న సీఎం రేవంత్ తీరును హరీష్ రావు ఎండగట్టిన తరుణంలో మరిన్ని వివరాలను మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్ చెప్పండి, రేవంత్ పై హరీష్ రావు ఆగ్రహానికి సంబంధించి మీ దగ్గరున్న సమాచారం ఏంటి? పొలము ఎండబెట్టాలి, పోలవరాన్ని పచ్చగేయాలనే ఆలోచన ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది. ఆ ఆలోచనకు సంబంధించి గత కొద్ది రోజులుగా అనేక అనుమానాలు తావెత్తినట్టే ఇవాళ మళ్ళీ సుప్రీంకోర్టులో మేము పిటిషన్ వేసాం. సుప్రీంకోర్టులో మాకు ఇట్లా వస్తుంది అట్లా వస్తుంది అని గొప్పలు చెప్పారు. కానీ చివరికి సుప్రీంకోర్టు సైతం వల్ల ఆ పిటిషన్ కొట్టేసింది. మీరు సూట్ వేసుకోవాలని చెప్పిన పరిస్థితి. అంటే పూర్తిగా కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణను ఎండబెట్టేందుకే ఇలా కుట్రలు పడింది. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. విచారణ అర్హత లేని పిటిషన్ వేసి ఏపీ ప్రభుత్వం అక్రమంగా నిర్మిస్తున్న పోలవరం నల్లమల్ల సాగర్ కు పూర్తి స్థాయిలో సహకరిస్తున్న రేవంత్ రెడ్డి నిజస్వరూపం ద్రోహబుద్ధి సుప్రీంకోర్టు సాక్షిగా బట్టబయలైందంటూ కూడా హరీష్ రావు మండిపడ్డారు. నాడు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు విషయంలో రైతులతో రిట్ వేయించి మరి ఇప్పుడు ఏపీ ప్రభుత్వం ప్రాజెక్టు చేయిస్తే ఇక్కడ మరీ ఏపీ ప్రభుత్వం స్టే సాధిస్తే ఇక్కడ చేతగాని కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా విచారణ అర్హత లేని పిటిషన్ వేసి అన్యాయం చేసిందంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మాత్రం దానికి నీళ్ల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సూటు బూటు వేసుకొని ఢిల్లీ దాకా వెళ్లాలా, ముఖ్యమంత్రిగా ఉంటూ మన నీటి హక్కులను ఏపీకి దాయాదత్తం చేస్తూ రేవంత్ రెడ్డి తెలంగాణ చేస్తున్న చారిత్రక ద్రోహం ఇది అంటూ కూడా మండిపడ్డారు. ఎటు ఉపసంహరించుకొని సివిల్ సూట్ ఫైల్ చేస్తామని తెలంగాణ ప్రభుత్వం చెప్పడం అంటే పోలవరం నల్లమల్ల సాగర్ ప్రాజెక్టు కట్టుకోవడానికి ఏపీకి గడువు ఇవ్వడమే అంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ ప్రభుత్వం తెలంగాణతో పాటు మహారాష్ట్ర కర్ణాటక వాదనలు కూడా వినడం అనేది ఏళ్లు గడిచినా ముగియే కథ కాదు. ఈలోగా ఏపీ ప్రభుత్వం ప్రాజెక్టు పనులు పూర్తి చేసుకొని తెలంగాణ నీటి హక్కును కాలరాస్తూ అప్పనంగా నీళ్లను తరలించుకుపోతుందంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. సంక్రాంతి పండుగ వేళ రేవంత్ రెడ్డి చంద్రబాబుకి ఇచ్చిన గిఫ్ట్ సుప్రీంకోర్టులో వేసిన ఈ బలహీనమైన రిట్టు అంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. నల్లమల్ల సాగర్ విషయంలో ముందు నుంచి రేవంత్ ప్రభుత్వం ఒక పద్ధతి ప్రకారం ఏపీకి పూర్తిగా సహకరిస్తున్న విషయాన్ని మేము చెప్తూ వచ్చాం. ఇవాళ అది నిజమైందంటూ కూడా చెప్పారు. పూర్తిగా పోను అనుకుంటున్నానే రేవంత్ రెడ్డి ఆనాడు ఢిల్లీలో మీటింగ్ కు వెళ్ళాడు. ఎజెండా లేదంటూనే బనకచెర్లపై చర్చ జరిపాడు. పెట్టబోను అంటూనే సంతకం పెట్టి తెలంగాణ నది జలాలకు మరణ శాసనం రాశాడు అంటూ కూడా హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేస్తూ వేయను అంటూనే కమిటీ వేసి ఏపీ జలదోపిడికి రెడ్ కార్పెట్ వేశాడు. టెండర్ చివరికి తేదీ అయిపోయాక సుప్రీంకోర్టుకు వెళ్లి నల్లమల్ల సాగర్ ప్రాజెక్టుపై వాళ్ళ బలహీనమైన పిటిషన్ వేసి చివరికి ఏపీకి తాకట్టు పెడుతున్నారంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. పూర్తిగా నిలదీస్తే బనకచెర్లను అడ్డుకుంటాం, సుప్రీంకోర్టుకు వెళ్తామని నమ్మబలికి రేవంత్ రెడ్డి నేడు కావాలని బలహీనమైన పిటిషన్ వేసి తెలంగాణ మోసం చేశాడు. పంచాయతీలు వద్దు, న్యాయస్థానాలు వద్దు, మనమే కూర్చొని చర్చుకుందామన్న రేవంత్ రెడ్డి మాటల అంతర్యం ఏంటో వాళ్ళు చెప్పాల్సిన అవసరం ఉంది. తెలంగాణ నీటి హక్కులను గంపగుత్తగా ఏపీకి చెప్పడమే మీ చర్చల లక్ష్యమా? తెలంగాణ కృష్ణా గోదావరి నదులపై చంద్రబాబు ఆంధ్ర ప్రభుత్వం అడ్డుకొని ప్రాజెక్టులు ఏమైనా ఉన్నాయా? అలాంటి చంద్రబాబు దోస్తీ కట్టి తెలంగాణకు తిరిగి అన్యాయం చేసే సిద్ధమైన రేవంత్ రెడ్డి నిన్ను తెలంగాణ సమాజం క్షమించదు. నీవు నీ గురుదక్షిణ కింద తెలంగాణ ద్రోహం చేస్తుంటే తెలంగాణ సాధించిన బీఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోదంటూ కూడా చురుకలంటించారు. ఇప్పటికైనా తెలంగాణ
ప్రజల ప్రయోజనాల కోసం పనిచేయాల్సిన ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ఇప్పటికైనా తన బుద్ధి మార్చుకొని తెలంగాణ ప్రజలను తాకట్టు పెట్టద్దంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవాళ ఏదైతే సుప్రీంకోర్టులో పిటిషన్ ఉపసంహరించుకోవాలి, మీరు సివిల్ సూట్ వేసుకోవాలని చెప్పిన వ్యాఖ్యలు చూస్తే ఖచ్చితంగా తెలంగాణ కృష్ణా జలాలను ఏపీకి దారదత్తం చేయడంలో ప్రధాన పాత్ర ఇవాళ రేవంత్ రెడ్డి సర్కారే చూస్తున్న విషయాన్ని మరొకసారి స్పష్టమైంది. వెంకట్. రైట్, థ్యాంక్ యూ లెవెల్ రెడ్డి. నల్లమల్ల సాగర్ కు పూర్తి స్థాయిలో సహకరిస్తున్న రేవంత్ రెడ్డి నిజస్వరూపం ద్రోహబుద్ధి సుప్రీంకోర్టు సాక్షిగా బట్టబయలైందని ధ్వజమెత్తారు మాజీ మంత్రి హరీష్ రావు. నాడు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు విషయంలో రైతులతో రిట్ పిటిషన్ వేయించి మరీ ఏపీ ప్రభుత్వం ప్రాజెక్టుకు స్టే సాధిస్తే చేతగాని కాంగ్రెస్ సర్కారు మాత్రం ఉద్దేశపూర్వకంగానే విచారణ అర్హత లేని పిటిషన్ వేసి తెలంగాణకు తీరని అన్యాయం చేసిందని ఎండగట్టారు. ముఖ్యమంత్రిగా ఉంటూ మన నీటి హక్కులను ఏపీకి దారాదత్తం చేస్తూ రేవంత్ రెడ్డి తెలంగాణకు చేస్తున్న చారిత్రక ద్రోహం ఇది అని మండిపడ్డారు.